శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లేకపోతే తప్పనిసరిగా చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా సూచనలు చేయాలన్నా నాకు కింది నెంబర్లతో సంప్రదించవచ్చు. తర్వాత నాకు మెసేజ్ ద్వారా కూడా నాతో మాట్లాడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాతకాలు చూడాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఎనీ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి క్రింది నెంబర్లో మీరు సంప్రదించండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 సంవత్సరంలో అడుగు పెట్టేశాం. 16 సంవత్సరాలు పూర్తయిపోయాయి. అందుకని ఎవరికైనా సరే మీ బంధువులకు కానీ, మిత్రులకు కానీ, మీ ఇంట్లో కానీ పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉన్నా, ఒకవేళ మొదటి పెళ్లి కానీ, రెండో పెళ్లి కానీ, అబ్రాడ్ మ్యాచెస్కి కానీ, హిందువులైతే చాలు ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 1/5/2025, 31/5/2025 ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారము ఏ విధంగా ఉండబోతోంది, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా ఈ మాసంలో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే బుధుడు 7వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా ఈ నెలలోనే రవి చూస్తే రవి సంక్రమణం జరగబోతోంది. వృషభ రాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. ఎన్నో తారీఖున అంటే 15వ తారీఖున. అదేవిధంగా రాహు చూస్తే 19వ తారీఖున కుంభంలోకి ఆయన ఎప్పుడు కూడా వక్రగతిన పెడతాడు కాబట్టి కుంభంలోకి ఆయన ప్రవేశించబోతున్నాడు. అంటే మీనరాశి నుంచి కుంభంలోకి ఆయన ప్రవేశిస్తారు. అదేవిధంగా బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయగలుగుతున్నాడు. అందువలన ఈ విషయాలన్నీ గమనించండి. రాహు ఎప్పుడైతే మారాడో మనకి కేతువు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. 19వ తారీఖున కుంభంలోకి రాహువు, సింహంలోకి చూసినట్లయితే కనుక కేతువు రావడం జరుగుతుంది. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మరి తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3, 4 పదాలు, తదుపరి చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రం, ఆ తదుపరి పునర్వసు నక్షత్రం, ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే కనుక మిథున రాశి వారికి కొంచెము రాహువు 18వ తారీఖున మార్పు, అదేవిధంగా 14వ తారీఖున రవి గారి మార్పు, అంటే ద్వాదశంలోకి ప్రవేశిస్తున్నాడు రవి. ఇప్పటి వరకు 11th హౌస్లో ఉన్నాడు. మిథున రాశి వారికి 14వ తారీఖు వరకు బ్రహ్మాండం అని చెప్పొచ్చు. తదుపరి 12వ ఇంట ప్రవేశిస్తున్నాడు. అప్పుడు కాస్తంత జాగ్రత్త, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్ అంటారు. అందువల్ల ఆరోగ్యానికి సంబంధించి సూర్య నమస్కారాలు వెంటనే ఎప్పటి నుంచో మొదలెట్టడమే మంచిది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంచెము అవసరాలకి సమర్థించుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అన్ని విధాలా కూడా పర్వాలేదు, నడిచిపోతాయి. సామాన్యమైన పరిస్థితులు, ముఖ్యంగా స్వజనులతో అంటే మీ ఇంట్లో వాళ్ళతో విరోధాలు కానీ, తర్వాత విరోధాలు పెట్టుకోవడం వలన అంటే మనకు తెలియకుండా మాట పట్టింపులు వచ్చేస్తాయి. మీరు రామ అన్న అవతల వాళ్ళకి ఇంకొక విధంగా వినపడుతుంది. ఆ విధంగా వినపడటం వల్ల ఏమిటంటే నువ్వు ఇలా అంటావా, నువ్వు అలా అంటావా అని చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద అరుపులు కేకలతో గొడవలు అయిపోతాయి. దానివల్ల మానసికంగా, శారీరకంగా మీరు టెన్షన్స్ పడి అలసట పొంది బాధపడిపోతారు. అంటే ఏమిటంటే మన ఏవో మనుష్యానాం కారణం బంధమోక్షయోహో, మనస్సు అనేది అన్ని కారణాలకి ముఖ్యం కాబట్టి అలాంటి మనస్సుని మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే, నాలుకను అదుపులో పెట్టుకోకపోతే స్వజనులతోటే మీరు యుద్ధం చేయాల్సినటువంటి కాలం ఆసన్నమైంది ఈ మే నెలలో అని చెప్పొచ్చు. తదుపరి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా 2, 3 వారాల్లో కొంచెం మీ బంధువులందరూ కలవడం, బంధువుల నుంచి ప్రేమ పొందడం, వారి నుంచి మీకు, మీ నుంచి వారికి చాలా ప్రేమ అనురాగాలు వెల్లువిరుస్తాయని చెప్పచ్చు. తదుపరి కొంచెము ఏంటంటే కనుక వారి చేత ప్రయోజనాలు పొందడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వివాహాది శుభకార్య ప్రయత్నాలు కొంచెం ఓపికతో మీరు ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న సంబంధం మీ కాళ్ళ దగ్గరికే వస్తుంది. దానికి ఏం చేయాలి అంటే కనుక
ఒక్కసారి ప్రయత్నం చేసి వాళ్ళు మాట్లాడలేదు, నా అంతటి వాడిని నేను అడిగాను కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, ఈ విధంగా కొంచెం మనకి తెలియకుండానే మనకి మన యొక్క ఏం చెప్పాలంటే కొంచెము ఈగోయిజం హర్ట్ అయిందనుకోండి, వాళ్ళు సమాధానం చెప్పలేదని, దాన్ని పక్కన పెట్టేసి మరొక్కసారి మన బంధువులతోటి, శ్రేయోభిలాషులతోటి, పెద్ద మనుషులతోటి ప్రయత్నం చేయండి, సఫలీకృతులవుతారు. ఇది మాసాంతానికి తప్పనిసరిగా మీరు ఒక శుభకార్యాన్ని నిర్వహించడానికి ఆయుత్తమవ్వండి, సక్సెస్ అయిపోతారు. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మిథున రాశి వారికి చూస్తున్నట్లయితే 10th హౌస్లో ఉన్నటువంటి శుక్రుడు, రాహువు, బుధుడు, శని. ఆ 10th హౌస్లో ఉన్నటువంటి రాహువు 9th హౌస్లోకి రాబోతున్నాడు. దాని వలన విదేశీయాన ప్రయత్నాలు కానీ, విదేశాలకి వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలనే ఆలోచన ఉంటే కానీ, ఎవరైనా సరే సక్సెస్ అవ్వడానికి ముందులే మంచి కాలం ముందు ముందున అన్నట్లుగా మంచి కాలం మీకు ఆసన్నమైపోయింది. ఆ విధంగా గట్టిగా ప్రయత్నాలు చేయండి, తప్పనిసరిగా మీరు సక్సెస్ అయిపోతారు. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక, పట్టుదల కావాలి, ఓర్మి కావాలి. అంటే ఓర్పు, నేర్పు, పట్టుదల, ఈ మూడింటిని కూడా మీరు ఆభరణాలుగా ధరించినట్లయితే తిరుగులేదు మిథున రాశి వారికి. ప్రతిరోజు విడవకుండా రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః అనే 12 నామాలు సూర్యభగవాను దగ్గర చెప్పుకొని 3 దోశలు చక్కగానే అర్ఘం ఇచ్చుకొని ఆయనకు నమస్కారం చేసుకొని, నమస్కార ప్రియుడు, అర్ఘప్రియుడు శ్రీ యొక్క సూర్యనారాయణుడు, అందువలన ఆయనకు చెప్పుకొని ఆదివారం పూట చక్కగా పరమాన్నం వండించి ఇంట్లో ఆయనకు నైవేద్యం పెట్టి 10 మంది బీద పిల్లలకి పెడుతూ ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది. ఆదివారం ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.